నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే కాకుండా అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తుంటే దుష్ప్రచారం తగదని కడప ఎమ్మెల్యే మార్పురెడ్డి తెలిపారు. క్రీడలతో మానసిక శారీరక దృఢత్వం పెంపొంది విధి నిర్వహణలో చురుగ్గా ఉంటారు. వార్షిక పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ పోటీల్లో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వెల్లడి. ప్రొద్దుటూరు అభివృద్ధిని అడ్డుకోవడం తగదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఆగ్రహం. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే నందయాల వరదరాజురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని భావిస్తుంటే అడ్డుకోవడం రాచమల్లుకు తగదన్నారు. ఆయన తీరును పరిశీలిస్తే తన హయాంలో అభివృద్ధి జరగదు, ఇంకెవరిని చేయనివ్వను అనే తరహాలో ఉందన్నారు. ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామంలో ఏపీఐఏసీకి 70 ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించిందని, అందులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఈ నెల 5వ తేదీ భూమి పూజ కార్యక్రమం జరగాల్సి ఉందన్నారు. అయితే ఇండస్ట్రియల్ పార్క్లో అభివృద్ధి పనులకు మాజీ ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని అన్నారు. అయినప్పటికీ పనులు ఆపేది లేదని ఆయన చెప్పారు. దీక్ష చేసినంత మాత్రాన వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదని మాజీ ఎమ్మెల్యే తెలుసుకోవాలన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకైనా 2 సార్లు మాజీ ఎమ్మెల్యేకు ఓట్లు వేశారని ప్రశ్నించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే అనాలోచిత నిర్ణయం వల్ల కూరగాయల మార్కెట్ నిర్మాణం ఆగిపోయిందని, కూరగాయల మార్కెట్కు 50 కోట్లు అవసరమా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాచమల్లు తమ తీరును మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వము చౌడూరు దగ్గర ఏపీఐఏసీ ఇండస్ట్రీస్ వారికి 70 ఎకరాలు స్థలాన్ని మంజూరు చేసింది. చౌడూరు దగ్గర ఉండబడిన గవర్నమెంట్ భూమిని 70 ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు కాబట్టి ఏపీఐఏసీ వాళ్లకు 70 ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మంజూరు చేసిన భూమిలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసము ఏపీఐఏసీ వాళ్ళు టెండర్లు పిలిచినారు. టెండర్ కూడా అయిపోయింది. టెండర్ పనులు నా జెడ్ఎం గారు, మన ఏపీఐసీ జెడ్ఎం గారు 5వ తారీఖున మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఆ కంప కొట్టించే, ఆ 70 ఎకరాల భూమిలో కంప కొట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏపీఐఏసీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు. దాంట్లో రైతులు కూడా మళ్ళీ దాంట్లో వ్యవసాయం సాగు చేస్తున్నారని వాళ్ళే ఆ రైతులకు ఉండబడిన ఎలక్ట్రిక్ మోటార్లు కూడా తొలగించడం జరుగుతుంది. అంటే 70 ఎకరాలు ఫ్లాట్గా తయారు చేసి ఆ 70 ఎకరాల భూమిలో ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా పొద్దుటూరు ప్రాంతంలో ముందుకు వస్తే ఆ భూమిని వాళ్ళకి ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము ఆ 70 ఎకరాల భూమిని మంజూరు చేసి దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అయితే మన మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఏమీ అభివృద్ధి చేయడు, అభివృద్ధి ప్రజలకు అవసరం లేదు అని ఈరోజు పోయి ఆడ కంప చెట్లు కొడుతుంటే పోయి ధర్నా కూర్చున్నాడు. ఏపీఐఏసీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పోయి కొన్ని కంప కొడుతుంటే అక్కడ పోయి కూర్చొని కొట్టేదానికి వీలు లేదు అని ఏదో ఆ భూమిని చేసుకునే వాళ్లకు, ఆ ప్రాంతంలో ఉండబడిన వాళ్లకు మద్దతుగా ఆయన పోయి అక్కడ కూర్చోవడం జరిగింది. అయితే ఆయన ఏం చేయలే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే, అభివృద్ధి చేసే వాళ్ళకి అడ్డుపడుతున్నాడు. అయితే నువ్వు ఆడపోయి ఈరోజు దీక్ష చేసినంత మాత్రం తాగదు. ప్రభుత్వం ఉంది, పోలీసు ఉంది, తహసీల్దార్ ఉన్నాడు, ఏపీఐఏసీ వాళ్ళందరినీ అక్కడ పంపించి తప్పకుండా కంప చెట్టు కొట్టిస్తాము. అక్కడ వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ పరంగా రోడ్లు డెవలప్ చేసి అందరికీ రోడ్లు వేసి అందరూ అవసరాల మేరకు ఎవరైతే ఏ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో అని ముందుకు వస్తే వాళ్ళందరికీ ఫ్లాట్ ఇచ్చేదానికి గవర్నమెంట్ ఏపీఐసీ వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నీదేందాడా, నువ్వేం చేయవు, కొరపాటు రోడ్డు విస్తరణ చేస్తా అంటే అడుక్కుంటావు, అంటే మైదుకూరు రోడ్డు విస్తరణ చేస్తా అంటే వద్దుకుంటావు, ఎర్రగుంట్ల రోడ్డు విస్తరణ చేస్తా అంటే వద్దంటావు. నీకు దేనికి నువ్వు ప్రజాప్రతినిధిగా నీకు ఓట్లు వేసిన 2 సార్లు ప్రజలు ఇవన్నీ అడ్డుకునేదానికేనా? నువ్వేం చేయలే, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఏమి అభివృద్ధి చేయలే. మేము మైదుకూరు రోడ్డు 100 అడుగుల విస్తారం చేసి బైపాస్ రోడ్డు వరకు తీసుకుపోవాలనుకుంటున్నాం. కొరపాటు రోడ్డు కూడా విస్తరణ చేసి మేము బైపాస్కు తీసుకుపోవాలంటున్నాం. పొట్టిపాటు రోడ్డు కూడా విస్తరణ చేస్తున్నాము. రిలయన్స్ పెట్రోల్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు రోడ్డును విస్తరణ చేస్తున్నాం. పనులు కూడా మొదలై జరుగుతున్నాయి. నువ్వు ఏమీ చేయవు, ప్రొద్దుటూరుకి ఏదో సైంధవని మాదిరి అడ్డపడుతుంటావు.
దేనికి నీకు ప్రభుత్వం నువ్వు మాజీ ఎమ్మెల్యేవని 2 సార్లు ఓటేసింది ప్రజలు ప్రొద్దుటూరులో. నువ్వు 10 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి చేయలే ప్రొద్దుటూరు ప్రజలకు. మరి జరిగే వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తా అంటే మేము చేసే అభివృద్ధిని నువ్వు అడ్డుకుంటావు నువ్వు? నీకేంటి సంబంధం ఏంటి? ప్రభుత్వం చేస్తాన్ని ప్రజల కోసం అవసరాల కోసము ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో పెరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తూ ఉంటే నువ్వు పోయి ధర్నా చేస్తావు. నీవు ప్రొద్దుటూరు పట్టణానికి నిన్ను తెలుసో తెలియకో ప్రొద్దుటూరు ప్రజలు 2 సార్లు ఓట్లు వేసి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈ 10 సంవత్సరాలలో నువ్వు చేసింది శూన్యం. అది అంతటితో ఆగకుండా నువ్వు ఎవరో అభివృద్ధి చేస్తా అంటే అభివృద్ధికి అడ్డుపడతావు. ఒక మార్కెట్ మేము డెవలప్ చేస్తా అంటే మా గుండెల్లో తుపాకులు దూరిపోవాలనేవు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఒక విద్యాసంస్థలో మార్కెట్ పెట్టి ఆ విద్యాసంస్థను చెడగొట్టినావు. 55 కోట్ల రూపాయలు మార్కెట్కి పడుతుందా? ఎంత డెవలప్ చేస్తే పడుతుంది? మార్కెట్లో 3 అడుగుల గ్రౌండ్లో సిమెంట్ రోడ్డు అవసరమా? నీవు ఎక్కడైతే డబ్బు వస్తుందో నువ్వు కాంట్రాక్టర్ మాట్లాడుకొని డబ్బులు తీసుకునే దానికి నీకు ఆ మార్కెట్లో 15 కోట్ల రూపాయలు నీ ఒప్పందం మాట్లాడుకొని వాళ్ళకు 55 కోట్ల రూపాయలకు టెండర్ పిలిపించినావు. ఇది అర్ధాంతరంగా ఆగిపోయింది. 3 ఏళ్ళు అయింది మొదలుపెట్టి కూడా ఆగిపోయింది. నీ డబ్బేమో 15 కోట్లు నువ్వు ఎత్తుకున్నావు. కాంట్రాక్టర్కు బిల్లులు రాలేదని పని చేయడంలే. నీకేమో డబ్బులు ఇచ్చి నష్టపోయినాడు అతను. కాబట్టి ఈ యొక్క అభివృద్ధిని నువ్వు ఏదో ప్రజలు అభివృద్ధిని అడ్డుకునేదానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు పుట్టుగతులు ఉండవు. దయచేసి ఏదో నువ్వు షో చేస్తే ప్రజలతో నేను ఉన్నాను, నిన్ను ఎక్కడ మర్చిపోతారో అనే ఒక ఆలోచనతో నువ్వు నేను కనపడి పేపర్లో కనపడాలని అనుకుంటున్నావేమో. నువ్వేమీ చేయలేవు. అక్కడ తప్పనిసరిగా కంప కొడతాం, రోడ్లు వేస్తాం, డెవలప్మెంట్కు ఎవరికి ఇండస్ట్రీస్ ఎవరికి అప్లికేషన్ పెడితే వాళ్ళకందరికీ ప్రభుత్వం వేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే కాకుండా అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తుంటే దుష్ప్రచారం తగదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. పాత రిమ్స్లో ఉన్న పాత అంబులెన్స్లు, కొత్త అంబులెన్స్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ మీడియాపై మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా పాత రిమ్స్లో అంబులెన్సులు మూతపడి ఉన్నాయని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కొత్త అంబులెన్స్ తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మూలన పడిన అంబులెన్స్లను చూపించి ప్రతిపక్ష పార్టీ పత్రిక బురద చల్లే వ్యవహారాలకు తెర తీయడం తగదన్నారు. ఆ పత్రికపై తమకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. అలాగే మహిళా ప్రాంగణంలో వివిధ పరికరాల దుర్వినియోగానికి వైసీపీ పాలకులే కారణమన్నారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన వాహనాలను, పరికరాలను పట్టించుకోకుండా ప్రస్తుతం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఇలాంటి జిమ్మికులు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. ప్రభుత్వంలో 108 ఫోన్ చేస్తే రావట్లేదు, కుయ్ 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 అని వచ్చే వెహికల్స్ రావట్లేదు అని చెప్పేసి చాలా గొప్ప విషయాన్ని నిన్ననే కనుక్కున్నారు. వీళ్ళు నిన్ననే కనుక్కొని దీన్ని చాలా పెద్ద వార్తగా రాసుకున్నారు. వాస్తవం ఏంటంటే వీళ్ళు వేసిన ఈ ఫోటోలన్నీ ఇవి 10 సంవత్సరాల నుంచి మీరందరూ మీడియా ప్రతినిధులందరూ ఇదిగోండి కొత్త అంబులెన్సులు ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి. అదంతా చేసిన దుర్మార్గము, కచడా. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పని. బ్రహ్మాండంగా అంబులెన్సులు పనిచేస్తున్నాయి. ప్రజలకు పని చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, వాళ్ళకు అందుబాటులో ఉండి పనిచేస్తుంది. మీ యొక్క కంపులు కూడా దగ్గరలో క్లీన్ చేస్తాము. క్లీన్ చేసి ఈ రిమ్స్ ప్రాంగణానంతా ఆధీనంలో తెచ్చుకొని దీనికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రపోజల్స్ కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా తొందరలో చేయబోతామని చెప్పి ఈరోజు ఒక పత్రిక ఇవన్నీ బొమ్మలు వేసేసి 108 కాల్ చేస్తే బండ్లు రావట్లేదు, బండ్లను కూటమి ప్రభుత్వం ఈ స్థితిలోకి తీసుకొచ్చింది, వీటి రిపేర్లు చేసేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి పాపం ఒక కాలం వేసుకున్నారు. ఈ కాలం వేసుకోకపోతే వాళ్ళ పత్రికలో న్యూస్ లేదు. న్యూస్ లేని పరిస్థితిలో ఈ యొక్క పరిస్థితి కొనసాగుతోంది. వాస్తవాలు ఏంటంటే ఈ పాపం మొత్తము గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీది. గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క రిమ్స్ ప్రాంగణంలో
ఈ పరిస్థితిలో ఇది నేను 2023 సంవత్సరము క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు. రాళ్ళ మీద ఆరోగ్యం అని చెప్పి, ప్రజల ఆరోగ్యం అని చెప్పేసి వీళ్ళు ఈ రోజే నిద్ర లేచినట్టున్నారు. రాసుకోవడానికి ఏం న్యూస్లు లేవు. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పని చేస్తుంది. సూపర్ 6 పథకాలన్నీ తీసుకొని ముందుకెళ్ళిపోతా ఉంది. సో ఏదో ఒకటి విషయం చల్లాల ప్రజల దగ్గర, ప్రజలని ఒక త్రిశంకు స్వర్గంలో అబద్ధాలతో వాళ్ళని నడిపేయాలా. పత్రిక పెట్టుకున్నాం కాబట్టి పత్రిక పేపర్లు నల్లగా చేయాలి కాబట్టి ఏదో ఒక బొమ్మలు తీసుకొని ఏదో ఒక రాతలు రాసేసుకుంటే పని జరిగిపోతుందని చెప్పి చేసుకుంటున్నారు. వాస్తవంగా మీరు రాయాల్సింది ఇక్కడ కూటమి ప్రభుత్వం కాదు, గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఫలితం ఇది. గత 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నోళ్ళు 151 సీట్లు వచ్చినాయని చెప్పిన వాళ్ళు, అలాగనే ఈ మధ్య రప్పరప్ప అనేటోళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ తప్పిదాలని వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మీరందరూ ముఖ్యంగా గమనిస్తే కూటమి ప్రభుత్వము అధికారంలో రాగానే 6 కొత్త అంబులెన్స్ను కడపకు ఇవ్వడం జరిగింది. అవి బ్రహ్మాండంగా ఇప్పుడే మీరు విజువల్స్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. ప్రజలు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కానీ వెంటనే పరిగెత్తే పరిస్థితిలో ఆరోగ్య శాఖ హాస్పిటల్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఇంకా ఈరోజు ఈ వార్త రాసుకున్నారు కదా, రేపటికి ఇంకొక వార్త ఇస్తున్నాము. 2019 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులాల వాళ్ళకి స్వయం ఉపాధి కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో 25 కోట్ల రూపాయలతో ఇలా ట్రాక్టర్లు, కాలువల నుంచి చెత్త తీసే మిషన్లు, ప్రొక్లైన్ లాంటివి, చెత్త ఎత్తుకునే ఆటోలు దాదాపు 25 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తే వాటిని ఎలక్షన్స్లో 19వ ఎలక్షన్లో మనము ఓడిపోవడంతో ఇది చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఎస్సీ వాళ్ళకి బలుగు బలహీన వర్గాల వాళ్ళకి కేటాయించినారు కాబట్టి అది ఇవ్వడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు పేరు పలకాల్సి వస్తుందని చెప్పి వీటిని ఇలా నిరుపయోగంగా మహిళా ప్రాంగణంలో పడేస్తే గత పాలకులు ఇందులో ఉన్న బ్యాటరీలు సామాన్లు మొత్తం దొంగలు ఎత్తుకొని పోతే, టైర్ల కానించి ఎత్తుకొని పోతే వీటిని మేమే ప్రశ్నించినాం. ఇక్కడున్నది కూడా 2023 సంవత్సరంలో వీళ్ళ తప్పిదాలని ఎలక్షన్స్కు ముందు మేము ప్రశ్నించడం కూడా జరిగింది. ఈరోజు కొత్తగా ఇప్పుడే నిద్రలేసినట్టు ఈ పత్రికలోని వాళ్ళు ఈ ఫోటోలు వేసుకొని ఇది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం అని రాస్తూ ఉంది. అయ్యా, ఇది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కాదయ్యా, మీరు సపోర్ట్ చేసే పార్టీలో అధికారంలో ఉండంగా మీరు చేసిన నిర్లక్ష్యము, మీరు చేసిన ఆర్థిక దుర్వినియోగము. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఇవి ఈ పరిస్థితిలో ఉన్నాయి, వీటిని రిపేర్ చేసినా కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి వీటిని ఇమీడియట్గా స్క్రాప్ను దేనికో వీటిని రిమూవ్ చేసి ఈ యొక్క ఓల్డ్ రిమ్స్ ప్రాంగణాన్ని మనం మళ్ళా ఆధీనంలో తెచ్చుకొని ప్రజలకు ఉపయోగ పడే విధంగా వీటిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రపోజల్స్ రాసి ప్రభుత్వ విభాగాలకు పంపించడం జరిగింది. ఆ విధంగా ప్రపోజల్స్ మనం అనుకున్న ప్రకారం శాంక్షన్ అయితే తొందరలో ప్రకటిస్తాం. అలాగనే కలెక్టర్ గారికి పలు దఫాలుగా చేయడం జరిగింది. దీనికి కలెక్టర్ గారితో వచ్చి విజిట్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క స్థలాన్నంతా ఆక్రమించిన ఈ యొక్క మూలన పడిన వెహికల్స్ని రిమూవ్ చేసేసి దాని ద్వారా ఆర్థికంగా వచ్చిన డబ్బుల్ని ప్రభుత్వానికి అందజేసేసి దీన్ని ఆధీనంలో తెచ్చుకోవాలనే ప్రపోజల్స్తో ముందుకెళ్తున్నాం. మేము బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. క్రీడలతో మానసిక శారీరక దృఢత్వం పెంపొంది విధి నిర్వహణలో చురుగ్గా ఉండగలుగుతారని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వెల్లడించారు. ఈరోజు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వార్షిక పోలీసు స్పోర్ట్స్ అండ్ మీట్ పోటీలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బందిలో క్రీడా ప్రతిభను వెలికితీయడం కోసం పోలీసు స్పోర్ట్స్ అండ్ మీట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. క్రీడా స్ఫూర్తితో ఆటల్లో పాల్గొనాలని, గెలుపోటములు ముఖ్యం కాదని అన్నారు. నిరంతరం విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బందికి ఈ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు వారిలో క్రీడా ప్రతిభను గుర్తింపు వస్తుందన్నారు. క్రమశిక్షణ పోలీస్ సిబ్బంది మధ్య మరింత సమన్వయం పెంపొందించేందుకు ఈ క్రీడలు దోహదపడతాయన్నారు. ఈ నెల 3, 4, 5 తేదీలలో వరుసగా 3 రోజుల పాటు సాగే ఈ స్పోర్ట్స్ మీట్లో 6 పోలీస్ సబ్ డివిజన్లకు సంబంధించిన టీంలు వివిధ క్రీడాంశాలలో పాల్గొంటాయన్నారు. పోటీల ప్రారంభ సూచకంగా బెలూన్లు, కపోతాలను ఎగరవేశారు. తొలుత పోటీల్లో పాల్గొనే సబ్ డివిజన్లకు చెందిన పోలీసు క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ను జిల్లా ఎస్పీ తిలకించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్యతో పాటు పలువురు డీఎస్పీలు, ఆర్ఐలు, సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆ యొక్క క్రీడా జ్యోతి దగ్గరికి వెళ్తున్నారు. ఈనాటి క్రీడా జ్యోతిని వెలిగించి మొదటగా పావురంలో ఉంటారు, తర్వాత బెలూన్స్ కాల్ ఓవర్ ఫ్యాన్ పేరు ఉంటుంది. మైంపూర్ సబ్ డివిజన్ అన్ని స్పోర్ట్స్ లో చేస్తున్నారు పార్టిసిపేట్ టీమ్ లో కంప్లీట్ చేస్తారు. చదవని చెప్పాలా? మోటివేటెడ్ ఉన్నారు అందరూ. లాస్ట్ టైం రన్నర్స్ ట్రోఫీ మాదే సార్. ఓకే, ఏఆర్ రన్నర్స్ కూడా లేదా తో పార్టిసిపేట్ చేసి మంచి మరి హోమ్ గ్రౌండ్ అంటారు. అన్నిటి కూడా ఫస్ట్ లో ఉండే టీము కడప సబ్ డివిజన్ వాళ్ళ డిఎస్పీ గా మైదుగూర్ అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది 2025. ఈ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ ఒక కాంపిటేటివ్ స్పోర్ట్స్మన్ స్పిరిట్ మనమే స్టార్ట్ చేసాము. అన్ని క్రికెట్, టెన్నిస్, షటిల్, ట్రాక్ ఈవెంట్స్, ఫీల్డ్ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. 5 సబ్ డివిజన్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. రాజంపేట ఈరోజు చేయలేకపోతున్నారు లాస్ట్ మూమెంట్లో ఆర్గనైజేషన్లో, కానీ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ఏఆర్ టీం ఉంది, డిపిఓ టీం ఉంది, అందరూ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు స్పోర్ట్స్లో. చాలా ఎంతూజియాజం ఉంది. అందరూ 3 days ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేసి ఎవరు ట్రాఫీ ఎవరికి అదే చాలా ఇక్కడ యాంటిసిపేషన్ ఉంది. సో నేను అందరికీ ఈ స్పోర్ట్స్ మీట్ గురించి కాంగ్రాచులేషన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా సర్వసభ్య సమావేశంలో కోడిగుడ్ల వివాదంపై రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులను నిలదీశారు. అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో కోడిగుడ్ల వివాదంపై జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలను సందర్శించిన తనకు డిసెంబర్ 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పాఠశాలకు కోడిగుడ్లను, చిక్కీలను కాంట్రాక్టర్ సరఫరా చేయడం లేదన్న విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. కోడిగుడ్లు ఏ కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నారో అధికారులకు తెలియడం లేదని ఈ సందర్భంగా చెప్పారు. ఆహార విషయంలో ఏ అధికారి పర్యవేక్షణ చేయడం లేదని మండిపడ్డారు. విద్యా వ్యవస్థ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న లోకేష్ శ్రమను నీళ్లపాలు చేయవద్దని ఈ సందర్భంగా కోరారు. చేతులు జోడించి అడుగుతున్నానని, పిల్లల కడుపు కొట్టవద్దని కోరారు. మారుమూల గ్రామాల్లోని విద్యార్థులకు గుడ్లు సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా పని చేయవద్దని ఆయన సూచించారు. ఎగ్గు లేదు అక్కడ, ఏమయ్యా ఎగ్గు లేదని చెప్తే ఎగ్గు కాంట్రాక్టర్ సప్లై చేయలేదు, మాకు రాలేదన్నారు. ఎప్పటి నుంచి సప్లై చేయాలంటే 24వ తేదీ నుంచి 31వ తారీఖు మధ్యాహ్నం వరకు జిల్లాలో ఆ స్కూల్ ఎగ్ సప్లై చేయలే. మళ్ళీ తర్వాత ఇదే ప్రాక్టీస్ అన్ని సార్లు ఉందని చెప్పి నేను అందరినీ అడిగితే సింగనమల నియోజకవర్గంలో నెలకు 15 రోజుల పాటు గుడ్డు సరఫరా చేయడంలే కాంట్రాక్టర్. ఎస్వైల్ 14 నియోజకవర్గాలలో దాదాపు 300 మంది టీచర్లతో మాట్లాడినా నేను. ఒక 200 మంది టీచర్లు నాకు ఫోన్ చేశారు. జిల్లాలో ఉండే 2 గుడ్ల కాంట్రాక్టర్లు నెలకు 5 రోజులు ఎగరగొడతారు. ఈ జిల్లాలో 4.5 లక్షల మంది మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారుల పిల్లలు ఉన్నారు. అంటే ఈరోజు 7.5 రూపాయలు, ఒక్కరోజు 4.5 లక్షల మందికి గుడ్డు ఎగరగొడితే 35 లక్షల రూపాయలు దోపిడీ చేయడం జరుగుతుంది. ఏ విద్యాశాఖ అధికారులు కానీ ఏ అధికారులు కానీ దాన్ని మానిటరింగ్ చేయడంలే. ఛాలెంజ్ చేస్తాను నేను. అనంతపురం జిల్లా ది వర్స్ట్ ఇన్ మధ్యాహ్న భోజన పథకం. ఎట్లాంటి కడుపు లోకేష్ బాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బాగుపడతారని చెప్పి అనేక సంస్కరణలు తీసుకొస్తా అంటే వాళ్ళిద్దరు పడే కష్టాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఈ జిల్లాలో ఉండే విద్యాశాఖ. మళ్ళీ ఈరోజు ఎంత భయంకరమైన మోసం చేస్తున్నారంటే కలెక్టర్ గారు, జేసీ గారు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ చేయడంలే, సప్లై చేయడంలే. సోమవారం శనివారం ఆల్రెడీ ఉంటుంది అనుకో, శనివారం ఇవ్వడు గుడ్లు, సోమవారం అవ్వద్దు, సాయంత్రం ఇస్తాడు. అంటే శనివారం గుడ్లు మిగిలే, సోమవారం మిగిలే. ఇట్లా నెలకు మ్యాక్సిమంగా ఈ జిల్లాలో నెలకు 5 రోజుల పాటు గుడ్లు ఎగరగొడుతున్నారు. అంటే 1,70,00,000 రూపాయలు కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తూ ఉండే
ఈ ఇద్దరు విద్యాశాఖ అధికారులు కనీసం మానిటరింగ్ చేయలే. ఎవరన్నా టీచర్ తప్పు చేస్తే నోటీసులు ఇస్తారు. ఎందుకు కానీ కాంట్రాక్టర్ ఎవరో కూడా విద్యాశాఖ అధికారులకు తెలియదు. ఎవరు ఎక్స్ సరఫరా చేస్తున్నారో ఎవరితో మాట్లాడాలా అనే విషయం కూడా ఈ విద్యాశాఖ అధికారులకు తెలియకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాఖ మంత్రి పడుతున్న కష్టాన్ని సర్వనయ్యిళ్ళు గాల్లో కలపడం జరుగుతోంది. సరే, కాంట్రాక్టరు మేము మోసం చేయలేదంటాం. ప్రతిరోజు ఏ రోజైతే స్కూల్ ఉంటుందో ఆ రోజు గుడ్డు సరఫరా చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? సరఫరా చేయకపోతే కాంట్రాక్టర్ ఒక నోటీస్ ఇచ్చారండి లేరన్నా? కాంట్రాక్టర్ ఎవరో తెలియదు, ఏ ఏజెన్సీకి నోటీస్ ఇవ్వాలనే తెలియదు. లాస్ట్ నేను ఎంఈఓని అడిగా, ఏమై మీరు బాధ్యత తీసుకోరని. మా దగ్గర ఏముంది సార్, మొత్తం డైరెక్ట్ ప్రతి ఒక్క హెడ్ మాస్టరు మా గుడ్లు రాలేదని చెప్పి షీట్లు ఇస్తారు. ఎంఈఓ ఆఫీసులో ఉండే ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ఆ సీట్లను పక్కన పెట్టేసి మొత్తం 100% గుడ్డు సరఫరా చేస్తానని చెప్పి కొట్టడం జరుగుతుంది. ఆ నుంచి డిఈఓ ఆఫీసులో ఇట్లే కొడతారు. మొత్తం అంతా గుడ్డు సరఫరా చేయకపోతే, గుడ్డు రాకపోతే, అవినీతి జరగకపోతే ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎవరైతే మీకు జిల్లా కలెక్టర్లో తీసుకో, లేకపోతే కమిషనర్ తీసుకో, ఎస్పీడీ తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈ జిల్లాలో ఇంత అధ్వానంగా జరగడం చాలా దురదృష్టకరం. ప్రొద్దుటూరు మండలంలోని చౌడూరు గ్రామంలో 30 మంది రైతులు 50 ఏళ్ల నుంచి పొలాలను సాగు చేసుకుంటుండగా అడ్డుకోవడం తగదని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నోటీసు ఇవ్వకుండా, సరైన విధానాలు పాటించకుండా పొలాలను తీసుకుంటామంటే అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అటవీ ప్రాంతాన్ని తలపించేలా ఏడారి కొండల్లో ఉన్న ఈ భూములను రైతులు లక్షలు వెచ్చించి బోర్లు వేసుకుని మోటార్లను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కూటమి నాయకులు ఈ భూమిని ఏఐసీసీకి అప్పగించారన్నారు. పెన్నా నది ఒడ్డున మనకు అవకాశం ఉన్న ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కూటమి నాయకులు అన్యాయంగా రైతులను గెంటేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి రైతులు నీటి తీరువ పన్ను, భూమి శిస్తు పన్ను కట్టారని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులు కూడా చెల్లిస్తున్నారని, ప్రభుత్వం వారికి ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అభివృద్ధికి తాను ఎప్పుడు వ్యతిరేకం కాదని రాచమల్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేసేంత వరకు వారికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం, ప్రొద్దుటూరు మండలానికి సంబంధించిన చౌడూరు గ్రామం పట్టణానికి సమీపంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఉండే ప్లేస్ కూడా చౌడూరు గ్రామం గేట్లో ఉండాం, కన్నా రివర్. ఈ ఏటికి సంబంధించిన ఈ భాగాన్ని అంతటి కూడా 50 సంవత్సరాల కిందట వ్యవసాయ భూమిగా మార్చినారు. ఇక్కడ ఉండే పేద రైతులు వాళ్ళ శ్రమతో, వాళ్ళ కష్టంతో, వాళ్ళ వ్యయముతో మెల్లిమెల్లిగా మట్టిదోలి, ఇంకోటిదోలి ఇంత ఆ రీతికి తీసుకొచ్చినారు. ఎన్నో కష్టాలు పడింటారు, ఎంతో డబ్బు పెట్టింటారు. భూమి శిస్తు పన్ను కట్టించుకున్నారు 50 ఏళ్ళ నుంచి. నీటి తీరువా పన్ను కట్టించుకున్నారు, మీటర్ ఇచ్చినారు, కరెంటు బిల్లు కట్టించుకున్నారు, వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చినారు. ఇన్ని జరిగిన తర్వాత, 50 ఏళ్ళు జరిగిన తర్వాత, అంటే వాళ్ళు మోటార్ వేసి, బోరేసి, మోటార్ బిగించి, పైప్ లైన్ వేసుకొని వ్యవసాయం చేసిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత వచ్చి లీగల్ ప్రొసీజర్స్ను ఏమాత్రం ఫాలో కాకుండా, న్యాయపరమైన చట్టపరమైనటువంటి నియమ నిబంధనలు ఏమాత్రం అనుసరించకుండా పోలీసుల సహాయంతో దౌర్జన్యకరంగా ఆ భూమిని అంతా కూడా, వ్యవసాయం చేసే భూమిని, పంట ఉండే భూమిని నాశనం చేసి రైతులకు ఏమాత్రం గౌరవాన్ని ఇవ్వకుండా, నష్టపరిహారాన్ని చెల్లించకుండా, బ్రతుకు తెరువు కోసం ప్రత్యామ్నాయమైన ఎకరానో అరెకరానో భూమిని వ్యవసాయం చేసుకునే దానికి చూపించకుండా కర్కశంగా పోలీసులతో దౌర్జన్యం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చింది. ఈ టెండర్ వేసినది బినామీ పేరుతో వేసినారు. వర్క్ చేస్తా ఉండేది వరదరాజిరెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి, పర్లపాడు గ్రామానికి సంబంధించిన మహేశ్వరరెడ్డి. వీళ్ళు ఈ వర్క్ చేసేది. ఈ వర్క్ చేస్తే 14 కోట్లంట. కనీసం అంటే నాసిరకం చేసి ఒక 4 కోట్లు 5 కోట్లు లెక్క సంపాదించారు. సంపాదించుకోవాలి, మాకేం బాధ లేదు. ఇక్కడ రోడ్డు వేయాలన్నా, తార్ రోడ్డు వేయాలన్నా, కాలువలు కట్టాలన్నా, ఇక్కడ ఫ్లాట్లుగా విభజన చేయాలా దీన్నంతా అంటే ఈ భూమిని సదును చేయాలా. ఈ భూమిని సదును చేయాలంటే ఏట్లో ఉండాం. ఏట్లో ఉన్నప్పుడు భూమిని సదును చేస్తే ఏమొస్తుంది ప్రజలారా? ఇసుక వస్తుంది. ఇసుక వస్తే మీ నేటి పరిస్థితి ఏంది? ఇసుక బంగారం. ఈ ఇసుకను 100,000 ట్రిప్పులు కలిగిన ఈ ఇసుకను అమ్మేస్తాడు. ఈ ఇసుక అమ్మిన తర్వాత కిందికి చాలా అడుగులు కిందికి పోయిన తర్వాత నల్ల తూమ్మట్టింది, ఇది ఇంకా విలువైంది, దాన్ని అమ్ముకుంటారు. ఇసుక అమ్ముకొని, తూమ్మట్టిని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని, ఈ కాంట్రాక్ట్ వర్క్ ద్వారా కోట్లు సంపాదించుకొని ధనార్జనే ప్రధాన ధ్యేయంగా తెర వెనుకల ఉండే లక్ష్యం. తెర ముందు ఉండేది అభివృద్ధి కార్యక్రమం. నీ అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఏడ చేయకూడదు. ఒకవేళ అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఈయనే చేయాలన్నా. అపెరల్ పార్క్ రాజశేఖర రెడ్డి ఆడిచ్చినాడు, కొరపాడుకు పోయే రాజపాలన పోయే మోట్లో. అది బుద్ధు అపెరల్ పార్క్ ఉందే?
చిన్న తరహా పరిశ్రమలకు భూములు కేటాయించడం, ఫ్లాట్లు వేసి అమ్మినారు. ఇప్పుడు ఒక పరిశ్రమ నాడు ఉందే, ఏదో చెప్తున్నారు. మొదటి దానికే లేకపోతే ఏదో ఆఖరి తిన్నాలకు వచ్చినట్టు సమస్య ఉన్నట్టు చెప్తున్నారు మీరు చెప్పే కథ. ఏడ మీరు చిన్న తరహా పరిశ్రమలు పెడతారు, ఏం జరుగుతుందని చెప్పి మీరు చేస్తున్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టడానికి మీరు వచ్చినారు. కనికరమే లేకుండా మీరు లెక్క సంపాదించుకునే దానికి ఒక 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు లెక్క సంపాదించుకునేదే ఈ తెర వెనకలు ఉండే తతంగం. ప్రజలారా, ఇంకా ప్రజలు స్పష్టంగా చెప్తానా, ఇది కన్నా సదును చేస్తే బాగా చూస్తే మీరు ఆ గట్టుకాడికి నీళ్లు ఉన్నాయి. ఇదంతా ఎత్తులో ఉండాం, తగ్గులో ఉండాం, దీని కింద పొద్దుటూరు ఉంది. ఇదంతా తవ్వేస్తారు, సదును అయిపోతుంది. సదును అయిపోతే నీళ్లు ఏటికి నీరు ఎప్పుడైనా వస్తే నేరుగా శంకరాపురం లేకపోతాయి, సౌడూరు లేకపోతాయి, పొద్దుటూరు టౌన్లోకి వస్తుంది. అంతకుమించి మడూరు కాలువ ఈ నుంచి ప్రారంభమవుతుంది. మడూరు కాలువ, పొద్దుటూరుకు పోయే మడూరు కాలువ ఈయనే ప్రారంభం, శంకరాపురం ఈయనే. ఎప్పుడైతే దీన్ని సదును చేస్తారో మడూరు కాలువలో నీళ్లు పడతాయి. మడూరు కాలువ నీళ్లు పడితే ఓవర్ఫ్లో అయితే టౌన్లోకి. నీటి మునకకు పొద్దుటూరు అయ్యేదానికి, శంకరాపురము, చౌడూరు ఈ గ్రామాలు నీటి మునకకు అయ్యేదానికి, త్రాగునీటికి ఇబ్బంది అయ్యేదానికి, వ్యవసాయ భూములకు సాగునీరు ఇబ్బంది అయ్యేదానికి ఇది ప్రధానమైన కారణమవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ పని చేయాలన్నా చేయకూడదు అనేది ఒకటి ఆలోచించాలా. ఈ రైతుల యొక్క పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి ఆలోచించాలా. అన్నిటికీ మించి చట్ట పరిధిలోనే నిర్ణయాలు చేయాలా. జిల్లాలోని వేంపల్లెలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు పుష్పాలంకరణలో దర్శనమిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి చైర్మన్ రమణ మాట్లాడుతూ, ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలో జనమేజుడి కాలంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించామన్నారు. ఆలయ అర్చకులు తిరుమల వేణు నేతృత్వంలో తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, తిరుప్పావై తదితర కార్యక్రమాలను నిర్వహించామన్నారు. అర్చకులు వేద మంత్రోచ్చారణతో స్వామివారికి తిరుప్పావై 19వ పాశురం ఆలపించారు. ఆలయంలో మహిళలు గోదాదేవి, పద్మాదేవి అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో ఈ సందర్భంగా మారుమోగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ఓం గంగాధరాయ నమః, ఓం దండండ విక్రమాయ నమః, ఓం సర్పాయ నమః, ఓం పరాత్మరాయ నమః, ఓం నందగిరి నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం శంకుధరాయ నమః, ఓం విభవే నమః, ఓం జగదీశ్వర, ఓం హరిద్రాయ నమః, ఓం హరిద్రాయ నమః, ఓం సర్వజ్ఞానాయ నమః, ఓం సర్వజ్ఞానాయ నమః, ఓం ముఖప్రాయ నమః, ఓం పూర్వాయ నమః, ఓం విశ్వరూపిణ్యై నమః, ఓం విశాలక్ష్మీ నమః, ఓం విభృంగే నమః, ఓం వేదనిధి నమః, ఓం వరుణాయ నమః, ఓం వదిక్షి నమః, ఓం మనాయ నమః, ఓం హరోత్తాయ నమః, ఓం వశాయ నమః, ఓం శుభం నమః, ఓం సర్వగతాయ నమః, ఓం సూర్యచంద్రగ్నేకాయ నమః, ఓం హంసజ్ఞాయ నమః, ఓం సర్వయుక్తాయ నమః, ఓం చిరాయ నమః, ఓం సర్వపదాయ నమః, ఓం శాంతి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే కాకుండా అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తుంటే దుష్ప్రచారం తగదని కడప ఎమ్మెల్యే మాధురెడ్డి తెలిపారు. క్రీడలతో మానసిక శారీరక దృఢత్వం పెంపొంది విధి నిర్వహణలో చురుగ్గా ఉంటారు. వార్షిక పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ పోటీల్లో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వెల్లడి. ప్రొద్దుటూరు అభివృద్ధిని అడ్డుకోవడం తగదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.